అత్యంత పకడ్బందీగా పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఐటీడీపీ జోక్యం చేసుకోవడం, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నేతలే సచివాలయాల్లో కూర్చుని ఓటరు జాబితా వెరిఫికేషన్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. సుమారు 20 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఓటర్ జాబితా వెరిఫికేషన్ కార్యక్రమం అత్యంత పగడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉంది. అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు ఎన్నికల సంఘం విధుల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటింటికి తిరిగి నిజమైన ఓటర్లను గుర్తించి డూప్లికేట్ నకిలీ ఓటర్లను తొలగించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ అధికారులపై ఉంటుంది. అయితే టీడీపీ నేతల కనుసన్నల్లో సర్ కార్యక్రమం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొన్న కొన్ని ఘటనలు ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. టీడీపీ నేత నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆదినారాయణ సింగనమల గ్రామ సచివాలయంలో కార్యదర్శి కుర్చీలో కూర్చొని ఓటర్ జాబితా వెరిఫికేషన్ చేయటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బరి తెగించి వ్యవహరించిన టీడీపీ నేత ఆదినారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ సింగనమల సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి ఓ వినతి పత్రాన్ని అందజేసిన ఆయన ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తామంటే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. మరోవైపు ధర్మవరం నియోజకవర్గంలోనూ టీడీపీ నేతల వ్యవహార శైలి అనుమానాలకు దారితీసింది. ఐటీడీపీ నేతలను వెంట పెట్టుకుని బిఎల్ఓలు ఓటర్ జాబితా వెరిఫికేషన్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల ఓట్లను తొలగించేందుకు టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో వివాదాస్పద సీఐ రాజు పేరు ఓటర్ జాబితాలో ప్రత్యక్షమైంది. నాన్ లోకల్ అయిన కూడేరు సీఐ రాజు పేరు ఉదిరిపికొండ ఓటర్ జాబితాలో నమోదు కావడంపై వైఎస్ఆర్సీపీ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి ఓటర్ జాబితా వెరిఫికేషన్ కార్యక్రమం సర్ ప్రారంభమయ్యింది. ఇలా మొదలైన 4-5 రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కుట్రలు బయటపడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి బరితెగింపు వ్యవహారాలు వెలుగులోకి వస్తాయో అన్న దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.